దివ్యక్షేత్రంగా పేరుగాంచిన మందపల్లి శ్రీ మందేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆలయ పాలక మండలి సభ్యులతో కలిసి వాడపాలెం ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయం విడుదల చేసిన 2026 క్యాలెండర్ అత్యంత చక్కగా ఆకర్షణీయంగా ముద్రించబడిందని అభినందించారు. ముఖ్యంగా ఈ క్యాలెండర్లో శని త్రయోదశి తేదీలను స్పష్టంగా పొందుపరచడం, అలాగే ఆలయ అనువంశిక ధర్మకర్త పాలక మండలి సభ్యుల పేర్లను చేర్చడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. ఇది భక్తులకు ఉపయోగకరంగా ఉండడమే కాకుండా ఆలయ పరిపాలనలో పారదర్శకతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. మందపల్లి ఆలయ ఆధ్యాత్మిక ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరింతగా విస్తరించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సురేష్, చింతం కృష్ణ, ధరణాల రామకృష్ణ, సిద్దంశెట్టి సత్యనారాయణ, పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. మందేశ్వర స్వామి బాగుంది కదండి. ఆయన ముందు మనం అంత ఇదిగా ఉంటారు, అలా టైం చూసి నేర్చుకోవాలి. చాలా సింపుల్ గా ఎక్కడ భూమి మీద నిలబడం కొంచెం ఉంటే. కొత్తపేట నియోజకవర్గంలో బండారు సత్యానందరావు గారి కాన్స్టిట్యున్సీలో దగ్గర గ్రామం మందపల్లిలో శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి వేణుగోపాల్ సమేతంగా ఉన్న ఈ దేవాలయము మా అదృష్టం ఏంటంటే విజయనగర మహారాజా వారి దేవస్థానం. ఆయన కొంతకాలం ఏ కారణం చేతనో వెనక్కుండి మళ్ళీ సత్యానందరావు గారి టైంలో మందపల్లి దేవస్థానానికి విజయనగర మహారాజు వారు కౌంటర్ ట్రస్టీగా మరియు గోవా గవర్నర్గా కూడా వచ్చిన సందర్భంలో మన దేవస్థానం సభ్యులను అందరినీ, ధర్మకర్త మండలిని అందరినీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఈవో గారు తీసుకెళ్ళి ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నా కోరిక ఏంటంటే మందపల్లి గ్రామస్తుడిగా ఒక పెద్దగా అడిగేది ఏంటంటే ఎప్పటికైనా ఒక్కసారి మీ కాన్స్టిట్యున్సీలో ఆయన్ని ఒక్కసారి మందపల్లి తీసుకొచ్చి ఈ దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడతారు, మీరు ఏం చేస్తారు మాకైతే తెలియదు. మీ అడుగుజాడలో నడిచి ఉండగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. వారిని ఒకసారి తీసుకొచ్చి విజయనగర మహారాజా వారి యొక్క కవి సమ్మేళనం, ఒక కవులను పిలిచి వారికి ఒక సన్మానాలను చేసి ఒక అష్టావధానం శతావధానం అని వాళ్ళకి ఒక కవులు వాళ్ళతోటి మన రామకృష్ణుడు గారు దూర్జట్టి వీళ్ళందరూ కూడా ఒక సభ ఉండేది వాళ్ళకి. అలాంటిది ఏదైనా మందపల్లి గ్రామంలో ఒక చక్కటి ప్రదేశం ఏర్పాటు చేయగలిగితే అటు వాడపల్లి ఇటు మందపల్లి ఈయన ఆధ్వర్యంలో ఇప్పుడు అన్నారు ఆయన దీన్ని దినదినాభివృద్ధి చేయాలనే కోరిక ఆయన తెలియజేశారు. కాబట్టి లాస్ట్ ఇయర్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా దేవాలయానికి వచ్చారని చెప్పుకోండి నేను ఈనాడు పేపర్లో ఇచ్చాను. అదే కోరికతో ఉన్నాం. మందపల్లి దేవస్థానాన్ని మళ్ళీ అభివృద్ధి చేసే దిశలో సత్యానందరావు గారి పాత్ర ఉంది. తగ్గట్టుగా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఆయనకి భగవంతుడు శక్తి సామర్థ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి మన దేవాలయాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ సభకు సంతోషం తెలియజేస్తూ ఈ క్యాలెండర్ను విడుదల చేసిన సందర్భంలో మన శాసనసభ్యుల వారికి నేను, మా ఎంపీటీసీ, దేవస్థానం సభ్యులు, అర్చకులు, స్వాములు అందరి సమక్షంలో, పత్రికల సమక్షంలో మన అందరూ కూడా వీరికి ధన్యవాదాలు తెలియజేస్తూ